వాలి కిష్కింధకు రాజుగా ఉన్నప్పుడు దుందుబి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే దుందుబి దేవతలచే వరాలు పొందడంతో ప్రతిరోజు వీడితో ఎవరైనా యుద్ధం చేయందే వీడికి నిద్ర పట్టేది కాదు. తనకన్నా రెండింతలు బలమైన వాడిని రక్తం కారేలా కొట్టి చంపి మరీ ఆనందించేవాడు. అలా దుందుబి ఒకరోజు సముద్రుడి దగ్గరికి వెళ్లి నాతో యుద్ధం చేయమని అడుగుతాడు. దానికి సముద్ర దేవుడు నేను నీతో యుద్ధం చేయలేను, ఒకవేళ నువ్వు నాతో యుద్ధం చేసినా సరే నిన్ను నేను గెలవలేను అని చెప్తాడు. అలా దుందుబి నువ్వు యుద్ధం చేయనంటే కుదరదు, కానీ యుద్ధం చేసేవాడినైనా చూపించు, లేదా నువ్వైనా నాతో యుద్ధం చేయి అని అంటాడు. సముద్రుడు సరే నువ్వు అంతలా యుద్ధం చేయాలనుకుంటే నీతో సమానంగా యుద్ధం చేసేవాడు ఒకడున్నాడని చెప్పి హిమవంతుడని ఉత్తర భారతదేశం వైపు ఒక పెద్ద పర్వతం ఉంటుంది. అతను స్వయంగా శివుడికి మేనమామ అవుతాడు. నువ్వు వెళ్లి అతనితో యుద్ధం చేయమని దుందుబికి సముద్రుడు చెప్తాడు. అలా దుందుబి ఎగురుకుంటూ హిమవంతుడి దగ్గరికి వెళ్లి యుద్ధం చేయమని అడుగుతాడు. దానికి హిమవంతుడు నీలాంటి భయంకరమైన రాక్షసుడితో యుద్ధం చేసే అంత సామర్థ్యం నా దగ్గర లేదు అని చెప్తాడు. దుందుబికి చాలా కోపం వచ్చి నువ్వు నాతో యుద్ధం చేస్తావా లేదా, లేక యుద్ధం చేసేవాడి పేరు ఒకటి చెప్పు, నేను అక్కడికి వెళ్తాను అని అంటాడు. పక్కనే కిష్కింధ రాజ్యం ఉంది. అక్కడ మహారాజా అయినటువంటి వాలి ఎంతో బలవంతుడు. నువ్వు వెళ్లి అతనితో యుద్ధం చేయమని చెప్తాడు. ఇక్కడ వాలి తన రాజభవంతిలో తన భార్య అయినటువంటి తారతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ఇంతలో దుందుబి కిష్కింధ నగరానికి వాలిని వెతుక్కుంటూ వస్తాడు. దుందుబి వాలి యొక్క ద్వారం ముందు నిలబడి వాలి బయటికి రారా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ అరుపులు విన్న తార వాలితో బయటున్నది ఎవరైనా సరే ఈ రోజు నువ్వు యుద్ధం చేయకూడదు అని చెప్తుంది. సరేనని చెప్పి వాలి బయటికి వచ్చి చూసేసరికి దుందుబి వాలికి ఎదురుగా ఉంటాడు. వాలిని చూసిన దుందుబి పిరికివాడ, నాతో యుద్ధం చేయలేక భయపడి దాక్కున్నావా అని వాలిని దారుణంగా అవమానిస్తూ ఉంటాడు. అయినా సరే వాలి ఈ రోజు నేను నీతో యుద్ధం చేసే సమయంలో లేను, నీకు అంతగా నాతో యుద్ధం చేయాలని ఉంటే నువ్వు రేపురా మన ఇద్దరం కొట్టుకుందాం అని చెప్తాడు. వాలి నీ గురించి కథలుగా చెప్పుకుంది ఏదైనా, నువ్వు ఇంత పిరిగివాడివి అనుకోలేదు అని వాలిని దారుణంగా అవమానిస్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ విన్న వాలి ఎంతో కోపంతో సరిగ్గా దుందుబి తలపై గుద్దుతాడు. ఆ దెబ్బతో ఆ రాక్షసుడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అయినా వాలికి కోపం తగ్గదు. ఆ రాక్షసుడి యొక్క శరీరాన్ని 3 సార్లు తిప్పి గాల్లోకి విసిరేస్తాడు. అలా విసరడంతో దుందుబి శరీరం మాతంగ మహర్షి ఆశ్రమంలో పడుతుంది. మహర్షి బయటికి వచ్చి చూసేసరికి ఆశ్రమం మొత్తం రక్తపు మడుగులా అయిపోతుంది. మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునే ఆశ్రమం ఇలా అయిపోయేసరికి దాంతో మహర్షి కోపం వచ్చి ఎవడైతే దుందుబి శరీరాన్ని ఇటువైపుగా విసిరాడో వాడు గనక ఇక్కడికి వస్తే వాడి తల 1000 ముక్కలవుతుందని చెప్పిస్తాడు. అప్పటి నుండి ఆ పర్వతం పైకి వాలి ఎన్నటికీ వెళ్ళలేదు. వాలికి భయపడి వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుడు ఈ పర్వతం పైన ఉండేవాడని రామాయణం కిష్కింధ కాండలో ఉంది. ఇటువైపు లంకా నగరంలో ఈ దుందుబిని చంపిన విషయం రావణాసురుడికి తెలుస్తుంది. ఒక సాధారణ వానరుడికి ఒక రాక్షసుడిని చంపేంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? రావణుడు ఎలాగైనా వాలి యొక్క శక్తి ఏమిటో తెలుసుకోవాలనుకుంటాడు. అందుకని రావణుడు ఒకసారి తన పుష్పక విమానంపై వాలిని కలవడానికి వెళ్తాడు. కిష్కింధపురానికి వచ్చిన రావణాసుడికి అక్కడ వాలి కనిపించడు. కిష్కింధలో వాలి భార్య అయినటువంటి తార, తన తండ్రి అయినటువంటి సుషేనుడు మాత్రమే ఉంటారు. కోటకు వచ్చినటువంటి రావణాసురుడు సుషేనుడిని వాలి ఎక్కడా అని అడుగుతాడు. సుషేనుడు వాలి ఈ సమయంలో దక్షిణ సముద్రం వైపు సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. అయినా వాలితో నీకేం పని అని రావణుణ్ణి అడుగుతాడు. దానికి రావణాసురుడు ఒక మూర్ఖ వానరుడికి దేవతలచే వరాలు పొందిన రాక్షసుల్నే చంపే అంత బలం ఉందా? ఎక్కడ వాడి బలాన్ని నా మీద ప్రయోగించమని చెప్పని సుషేనుడిని బెదిరిస్తూ ఉంటాడు. సుషేనుడు వాలి చేతిలో నీకు అంత తొందరగా చావాలని ఉంటే దక్షిణ సముద్రం వైపుగా వెళ్ళు, అక్కడ వాలి నీకు కనిపిస్తాడు అని చెప్తాడు. అలా రావణాసురుడు తన అనుచరులతో దక్షిణ సముద్రం వైపు వెళ్తాడు. అక్కడ వాలి సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. వాలి సంధ్యావందనం చేయడం చూసిన రావణాసురుడు వాలి యొక్క శక్తి ఏమిటో తెలుసుకోకుండా వెనక నుండి వెళ్లి పట్టుకుందాం అనుకుంటాడు. కానీ వాలి తన వైపు రావణాసురుడు వస్తున్నాడని గ్రహించి ఒకే ఒక చేత్తో రావణాసుడి యొక్క తలని గట్టిగా పట్టుకుంటాడు. వాలి యొక్క పట్టుకి రావణాసుడికి ఒక పెద్ద పర్వతాల మధ్యలో తల పెట్టినట్టుగా అవుతుంది. అలా వాలి రావణాసుడిని తన చంకలో పెట్టుకుని మెరుపు వేగంతో తన అంతఃపురానికి తీసుకుని వెళ్తాడు. ఆ వేగాన్ని చూసిన రావణాసుడు మహాప్రభు నన్ను వదిలేయండి, నేను మీతో యుద్ధం చెయ్యలేనని వాలిని వేడుకుంటాడు. అప్పటి నుండి రావణాసురుడు వాలితో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవాడు. అండ్ కొన్ని పురాణాల ప్రకారం వాలి ఎప్పుడైతే రావణాసుడితో స్నేహం చేశాడో వీళ్ళిద్దరూ కలిసి కొన్ని రాజ్యాలను ఆక్రమించి అందులోని ప్రజల్ని చాలా హింసించేవారనుంది. కానీ రామాయణం సుందరకాండ కిష్కింధ కాండలో మాత్రం ఇది ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నేను రామాయణాన్ని ఎపిసోడ్స్ వైజ్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి మీ తరపు నుండి మంచి రెస్పాన్స్ వస్తే నేను రామాయణం కొంచెం కష్టమైన పర్లేదు ఎపిసోడ్స్ వైజ్ గా పోస్ట్ చేస్తాను. అండ్ మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అండ్ ఈ ఎపిసోడ్ ని ఇంతటితో ముగించేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.